C9 C9 ఇది గత 40-50 సంవత్సరాల నుంచి చేసేపోయేది. అప్పుడు ఇవన్నీ ఇల్లు బోర్డులే ఏమాత్రం బోర్డు అయితే అప్పుడు పడ్డటువంటి వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ కూలిపోతే ఈ నీళ్ళని కూడా అటు పోయినాయి. అటు పోయి వాళ్ళ వెహికల్స్ వస్తా ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఆడ ఇప్పుడు చిన్నగా లొంతది అవి ఈ నీళ్ళని అటు తీసుకొని పోయి పైపు ఇంజన్ పెట్టి అక్కడ నుంచి ఆ నీళ్ళని ఏం చేసిందంటే అటు ఇది డిమార్ట్ దగ్గర ఉన్నట్టు ఇంట్లోకి వచ్చినాయి. అందరి నీళ్ళలో వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లో కూడా నీళ్ళన్నీ కూడా జామ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోయి మాకు అనేక రకమైనటువంటి వ్యాధులు రావడం, దోమలతోటి డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో కూడా మేము చాలాసార్లు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. చెప్పినాం. కార్పొరేటరు చాలాసార్లు వచ్చిండు, చూసిండు, ఎప్పుడైనా కూడా వస్తాడు, చూస్తాడు, చేస్తా అంటాడు. కానీ ఆయన చివరికి ఏమన్నా అంటే నా చేతిలో ఏం లేదు, నేను చేయలేను, నాకు ఎమ్మెల్యే గారు కోఆపరేట్ చేయలేదని చెప్పేసి ఒకసారి 2 సార్లు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కోఆపరేట్ చేయలేదు అంటున్నారు కదా, ఎమ్మెల్యే గారికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా 4-5 సార్లు మాట్లాడితే తాను కూడా సరిగా రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోతే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితోటి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయించడం వలన అప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి ఈ కమిషనర్కు లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి నేను కమిషనర్తో ఎండాల్సి చేయించి ఈ గారికి ఇచ్చాను. నేను ఈ గారికి ఇచ్చిన తర్వాత ఈ గారు ఏమన్నారంటే, నేను ఏఈ నెంబర్ ఇస్తాను, ఏఈ నెంబర్ తోటి మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి అన్నారు. నేను ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టాను. చేస్తే నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చానో ఇచ్చిన తర్వాత కమిషనర్ గారిని పిలిపించాను. కమిషనర్ గారు వచ్చి విజిట్ చేసిపోయింది. వాళ్ళు అందరూ హెల్త్ వాళ్ళతోటి, ఇంజనీరింగ్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా జాయింట్గా వచ్చి వాళ్ళు విజిట్ చేసిపోయి దీని యొక్క నివేదికను పట్టుకొని పోయిండు. వాళ్ళు కలెక్టర్కు సమర్పించడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఎంతకు ఈ పని అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్పందించకపోతే కార్పొరేటర్ మీద బాగా ఒత్తిడి చేయడం వల్ల ఈఈడిఈ వీళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి మరి వేరే అవుట్లెట్ ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అని అంటే, ఇక్కడి నుంచి అవుట్లెట్ ఉన్నది, అటు నుంచి పోవడానికి అవకాశం ఉన్నది, వీళ్ళు ఎట్లా ఇవ్వనంటా ఉన్నారు కదా, అటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి నేను అంటే ఆయన కార్పొరేటరు జేసీబీ తీసుకొని వచ్చి ఆ యొక్క ట్రెంచ్ కొట్టించడం జరిగింది. ట్రెంచ్ కొట్టించిన తర్వాత సగానికి కొట్టించిండు, నీళ్ళు పోతున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి 2-3 ఎవరైతే అల్లరి చేయడం మొదలుపెట్టిందో ఆ యొక్క ట్రెంచ్ని కూల్పేసి మళ్ళీ యథావిధిగా నీళ్ళు రావడం మొదలుపెట్టింది. ఇట్లా ఇబ్బంది అయితే ఉన్నదని చెప్పేసి మళ్ళీ నేను కలెక్టర్ దగ్గరికి గ్రీవెన్స్ సెల్లో ఒక 10 మందిని తీసుకొని పోయి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేశాను. నేను చేస్తే అప్పటికప్పుడే మేడం గారు స్పందించి ఈ యొక్క ఎస్ఐ వాళ్ళని పిలిపించడం జరిగింది. పిలిపించి మాట్లాడితే వాళ్ళు మేము ఇక్కడ నుంచి నీళ్ళు పోనీయము, మా యొక్క ధాన్యం తడుస్తున్నది కాబట్టి మేము పోనీయము అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పేసిన తర్వాత మేడం దగ్గర మళ్ళీ వారం రోజుల తర్వాత పోయి అడిగిన నేను, మేడం ఏమైంది మాది అంటే, వాళ్ళు వినట్లేదు, అయినా నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, అది వాళ్ళు వినట్లేదు అని చెప్పేసి మేడం గారు అంటే, నేను మేడం గారితో ఒక్కటే మాట అన్నా, నేను మేడం వాళ్ళు వినట్లేదు అంటున్నారు, వాళ్ళు వినకపోతే ఆ కాలనీ సమస్య అంతేనా, ఆ నీళ్ళు అక్కడే ఉంటాయా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇదే విధంగా ఇబ్బంది పడతారా, మరి దానికి అవుట్లెట్ ఇది ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఎక్కడో దగ్గర చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా, ఆల్టర్నేట్ కూడిపేసి అటు నుంచి నీళ్ళు పోకుండా చేసి మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి చెప్తే, సరే మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. ఎవరు ప్రయత్నం చేసేది ఏం లేదు. ఈ యొక్క విషయాన్ని నేను మళ్ళీ అక్కడ సరే సమస్య చెప్పండి. 62వ డివిజన్ రహిమత్ నగర్ కాలనీ కిందికి ఇది వస్తుంది. ఈ పైనుండి వచ్చే వాటర్ అంతా సోమిడి, విష్ణుపూరి అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా మొత్తం టోటల్గా ఇక్కడికి వచ్చేసేసరికి ఈ గోదాంలో ఉన్నటువంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ఒక 1.5 క్రితం వరకు కూడా వాటర్ పోనిచ్చేది.
వాళ్ళు ఆ గోడ కూలిపోయిన వెంటనే దాన్ని ఏం చేసిందంటే అలా ఒక చుక్క వాటర్ పోకుండా వాళ్ళు డ్రాప్ బాల్ పోసుకొని కట్టుకోవడం వల్ల ఈ వాటర్ అంతా ఈ బస్వారెడ్డి ల్యాండ్ ఇది ఇందులో నిలవడం కారణంగా మొత్తము మా బోర్లు వేసి కూడా మీకు ప్రత్యక్షంగా ఇప్పుడు చూపిస్తాం మేము. దానివల్ల వాటర్ అంతా భూమిలోకి వెళ్ళిపోయి ప్రతి బోర్ వేస్తే మొత్తం ఈ మురికి నీరే వస్తే తప్ప మాకు తెల్లగా అసలు నీళ్ళు కనిపించాయి. నల్ల నీళ్ళు వస్తేనే వాటితోనే స్నానాలు చేసుకోవడం, వాటితోనే మా పనులన్నీ కూడా చేసుకోవడం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి మా బోర్లు మాత్రం పనికిరాని బోర్లే. అదే కాకుండా ఈ వాటర్ ఎప్పటికీ బాగా ఉండడం వల్ల ఆ బోర్లు కూడా కూడుకపోయి మోటార్లు కూడా అందులో జామ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క మోటార్ వచ్చేసి 40,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అట్లా కూడా నష్టం జరుగుతుంది. దానికి కారణం అదే కాకుండా మా కుటుంబాలలో ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలకు ఈ దోమలు ఇంత దోమలు మీకు 4-5 సాయంత్రం 4-5 ప్రాంతంలో దోమలు ఎలా తిరుగుతాయంటే ఈగల్లాగానే తిరుగుతాయి. అవి ఈగలు కాదు, పెద్ద పెద్ద ఈగలు తెచ్చిన ఆ మాదిరిగా ఉంటాయి. అవి కుట్టి మా పిల్లలకు ముసలోళ్ళకు లేని డెంగ్యూ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్. మొన్న కూడా 2 టైమ్స్ నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నాకు అన్ని రిస్ట్రిక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి. అంటే మేము ఈ స్థానిక కార్పొరేటర్ అధికార పార్టీ కార్పొరేటర్ అయింది కూడా అతను అసలు ఎందుకు అధికార పార్టీలో ఉన్నాడు ఆ కార్పొరేటరు, అందులో నుంచి బయటకు వచ్చైనా కానీ మాతో పోరాటం చేసినా కానీ రేపు మేము గెలిపించుకుంటాం మళ్ళీ. ఎందుకంటే మా కోసం కష్టపడ్డాడు, మా బాధలను పట్టించుకున్నాడనే ఒక ఉద్దేశంతో అతని కోసం రేపు రాబోయే ఎలక్షన్లు ఎంతో దూరం లేవు, ఈ 3-4 నెలలైనా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోతున్నాయి, దగ్గరకు వచ్చినాయి. కానీ మా ప్రజల సమస్యల పైన ఉన్నటువంటి కార్పొరేటర్ జక్కుల రవీందర్ గారు గత సంవత్సరంన్నర కాలం నుండి ఆడపిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు మేము అందరం కూడా పోయి ఆయన ఇంటి చుట్టూ తిరిగినా కానీ ఆయన ఇంటి ముందు అడిగిపోతే బుచ్చగాళ్ళ లెక్క గేటు బయట నిలబడాలి తప్ప గేటు లోపలికి కూడా పిలిచి కనీసం కూర్చుండబెట్టి ఒక కార్పొరేటర్ నాకు ఓటేసిన వాళ్ళని ఒక రెస్పెక్ట్ కూడా లేకుండా మమ్మల్ని ఒక బుచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా చూస్తూ ఉన్నాడు కార్పొరేటర్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి గారు మరి కమిషనర్ కూడా వచ్చి దీన్ని పరిశీలించి పోవడం జరిగింది. నాయిని రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఈ యొక్క చిన్న సమస్యనే చేయలేని వాళ్ళు రేపు ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారనే నమ్మకం మాకైతే లేదు. మమ్మల్ని పట్టించుకున్నారనే నమ్మకం మాత్రం మాకు లేదు. తక్షణమే దీనిపైన నాయిన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారా? స్థానికంగానే పక్కకే ముఖ్యమంత్రి పక్క కూర్చున్నటువంటి నాయకులు ఉన్నారు.